హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మల్లాది సుబ్బమ్మ నవల వంశాంకురం, ఆ నవలపై సమీక్ష పి జ్యోతి వారి రచన ఆధారంగా ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు ఆ అంశాన్ని వినిపిస్తాను, వినండి. మల్లాది సుబ్బమ్మ నవల వంశాంకురం, సమీక్ష, రచన పి జ్యోతి. ఇక వినండి. స్త్రీ కుటుంబం అనే బందికానాలో మిగిలిపోకూడదు అని, ఆమెకంటూ వ్యక్తిగత జీవితం ఉండాలని, పిల్లలను కనాలా వద్దా అనే నిర్ణయం ఆమెదని, వివాహం చేసుకున్నా కూడా భర్తతో ఆమె ఒకే ఇంట్లో ఉండవలసిన అవసరం లేదని, ఎవరి ఉద్యోగ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తూ విడిగా ఉండటం తప్పు కాదనే ఆలోచనలను నేటికీ ఒప్పుకోలేని సమాజం మనది. కానీ మల్లాది సుబ్బమ్మ గారు ఆ రోజుల్లో ఈ చర్చతో ఓ నవలే రాశారు. స్త్రీవాద సాహిత్యం అంటూ ఏవో కొన్ని పుస్తకాలు, కొందరి నవలలు తప్ప తెలుగులో ప్రగతిశీల భావజాలంతో వచ్చిన చాలా పుస్తకాలను అసలు ఎవరూ ప్రస్తావించకపోవటం మన భాషా సాహిత్యంలోని రాజకీయం అనిపిస్తుంది నాకు. ఎవరో ఒకరిద్దరు రచయితలు తప్ప ఇంకెవరూ మరో తరానికి చేరకుండా మన సాహిత్య వాతావరణం అడ్డుపడుతుంది. మల్లాది సుబ్బమ్మ గారు సంఘ సంస్కర్తగా అందరికీ తెలుసు. కానీ ఎంతటి పదునైన ఆలోచనలతో వారు నవలలు రాశారో అది మాత్రం ఎవరు ఎక్కడా చర్చించగా నేను వినలేదు. మల్లాది సుబ్బమ్మ గారి పుస్తకాల ప్రస్తావన నేను ఏ స్త్రీవాద సభల్లోనూ వినలేదు. వీరి నవలల్లో వాడిన భాష శైలి కొంత మొనోటనస్గా ఉండవచ్చు, కానీ ఈమె నవలలో చర్చించిన విషయాలు ఎంత సూటిగా ఉంటాయంటే ఆమె ఆలోచనలకు, వాటిని వ్యక్తీకరించిన విధానానికి ఆశ్చర్యపోతాం. ఈ పుస్తకాలను ప్రస్తుత స్త్రీవాద సాహిత్యం ఎందుకు చర్చించదు అన్న విషయం తెలుగు సాహిత్యంలోని మేధావులే చెప్పాలి. ఎవరూ చెప్పకపోతే, ఎక్కడా చర్చకు రాకపోతే కొత్త తరానికి ఈ నవలలు ఎలా చేరతాయి? వంశాంకురం నవల ఏ సంవత్సరంలో వచ్చిందో నాకు తెలీదు. నేను ఈ పుస్తకాన్ని ఓ పుస్తక ప్రేమికుని పర్సనల్ కలెక్షన్లో సంపాదించాను. దానికి ముందు పేజీ లేదు కాబట్టి ప్రచురించబడ్డ సంవత్సరం తెలియదు. కానీ ఇది ఖచ్చితంగా మనం చర్చించుకుంటున్న ప్రస్తుత స్త్రీవాద నవలలన్నింటికంటే ముందే వచ్చిన నవల అని మాత్రం అర్థమవుతుంది. ఇందులో చర్చించిన విషయం స్త్రీకి సంతానాన్ని కని పెంచడమే జీవిత ధ్యేయమా? ఆమెకు జీవిత లక్ష్యాలు, ఆదర్శాలు ఉండరాదా? ఈ నవలల్లో కథను నడిపించిన తీరు ఇప్పటి బోల్డ్ రచనల కన్నా ఎన్నో రెట్లు ధీటుగా ఉంది. ఆధునిక రచయితలు తాము చాలా ప్రోగ్రెసివ్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఈ నవలల్లో మల్లాది సుబ్బమ్మ గారు స్పృశించిన కోణాలను గమనిస్తే మనం ఆమె చర్చకు పెట్టిన విషయాలనే చిలక పలుకులుగా పలుకుతూ ఆమెను తొలితరం ప్రగతిశీల రచయిత్రిగా ముందు తరాలకు పరిచయం చేసే బాధ్యతను విస్మరిస్తున్నాం అని ఒప్పుకోవలసి వస్తుంది. పాతతరం రచయిత్రులను మరో తరానికి పరిచయం చేసే బాధ్యతను తెలుగులో ఏ సాహితీ చర్చల్లో సహేతుకంగా జరపలేకపోవటం తెలుగు సాహిత్య ప్రపంచంలో పెద్ద లోటు. వంశాంకురం నవలకు, ఆ నవల విషయానికి వద్దాం. ఇందులో ప్రధాన పాత్ర నళిని, సైంటిస్టుగా గొప్ప పేరు తెచ్చుకున్న స్త్రీ. ఈమె జీవితమే ఈ నవల కథావస్తువు. నళిని ఓ సామాన్య రైతు కుటుంబంలో పుట్టింది. ఆమె తండ్రికి చదువు పట్ల ఎంతో ప్రేమ. అందుకే బిడ్డను గొప్పగా చదివించాలని అనుకుంటాడు. డిగ్రీలో ఈమెకు పద్మిని అనే స్నేహితురాలు పరిచయం అవుతుంది. స్త్రీ సంబంధిత ఉద్యమాల్లో ఈమె క్రియాశీలకంగా పనిచేస్తూ ఉంటుంది.
ప్రతి స్త్రీకి విధిగా వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదు అని పద్మిని నమ్ముతుంది. స్త్రీకి వ్యక్తి వికాసం ముందా లేక దాంపత్యం అనే పేరుతో వివాహ బంధం ముందా అనే విషయాన్ని ఆమె లోతుగా చర్చిస్తుంది. ఈ రెంటికి సమన్వయం కలగని చోట వివాహ బంధంలో స్త్రీ ఇరుక్కుపోవటం పొరపాటు అని ఆమె అభిప్రాయం. నాకు తెలిసి ఇంత స్పష్టతతో స్త్రీ వికాసం గురించి మరే రచయిత రాయలేదు. నేను పురుషుణ్ణి అనే భావం పురుషుల్లో ఉన్నంతవరకు నాకు నా ఉద్యమానికి విశ్రాంతి ఉండదు అని ప్రకటించుకుంటుంది పద్మిని. నేను పురుష ద్వేషిని కాదు, పురుష దురహంకార ద్వేషిని అని చెప్పుకోగల స్పష్టత పద్మిని సొంతం. కాలేజీ రోజుల నుండి పద్మిని, నళిని, చంద్రం ఒక జట్టుగా ఉంటారు. పద్మినిని చంద్రం ఇష్టపడతాడు. ముగ్గురు కలిసి యూనివర్సిటీ చదువుకు వస్తారు. అక్కడ నళిని సారథి అనే ఫుట్బాల్ ప్లేయర్ పట్ల ఆకర్షితురాలవుతుంది. ఇద్దరూ ఒంటరిగా సమయం గడపటం మొదలవుతుంది. ఆమెకు సారథి పట్ల ఉన్నది మోహం మాత్రమే అని పద్మిని చెప్పబోతుంది. కానీ నళిని ఈ విషయంలో స్నేహితురాల్ని పట్టించుకోదు. సారథితో జీవితం పంచుకోవాలని అనుకుంటుంది. సారథి బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడని, తండ్రి చాటు బిడ్డ అయిన సారథి కులాన్ని వదులుకోడని, చాలామంది కులంకు అతీతంగా ఉన్నట్లు ప్రవర్తిస్తూనే తమ దాకా వచ్చేసరికి కులాన్ని వదిలి రారు అని నళినిని హెచ్చరిస్తుంది పద్మిని. దసరా సెలవుల తర్వాత సారథి మరో అమ్మాయితో తిరగటం చూస్తుంది నళిని. ఆ ఇద్దరూ కలిసి తనను వెటకారం చేయటం ఆమె సహించలేక స్పృహ తప్పి పడిపోతుంది. చంద్రం, పద్మినీలు ఆమెను కనిపెట్టుకొని ఆ అవమానం నుండి బయటకు తీసుకొస్తారు. తాను అనవసరంగా సారథి ఆకర్షణలో పడి చదువు నిర్లక్ష్యం చేశానని అర్థమై నళిని ఆ తరువాత పూర్తిగా చదువుపై మనస్సు కేంద్రీకరిస్తుంది. నళిని ప్రతిభను గమనించిన ప్రొఫెసర్ సుధాకర్ అనే రీసెర్చ్ స్టూడెంట్ను ఆమెకు గైడ్గా నియమిస్తాడు. సారథితో పరిచయం నళినిని కొంతకాలం చదువుకు దూరం చేయడాన్ని గమనించిన సుధాకర్ ఆమెను తిరిగి చదువుదారిలోకి తీసుకువస్తాడు. చంద్రం లా కోర్సులో జాయిన్ అవుతాడు. నళిని సుధాకర్ తన జీవన సహచరుడు అయితే బావుండుననే ఆలోచనకు వస్తుంది. కానీ పద్మిని ఆమెను జాగ్రత్తగా ఆలోచించుకోమని చెబుతుంది. నీకు శాస్త్రజ్ఞుడు భర్తగా కావాలా, శాస్త్రీయ భావన అవగాహన ఉన్నవాడు కావాలా అని సూటిగా అడుగుతుంది. మన భారతదేశంలో ఇవి రెండు విభిన్నమైన మనస్తత్వాలని, అందుకే జాగ్రత్తగా ఆలోచించుకోమని చెబుతుంది. నళిని శాస్త్రీయ దృష్టి, శాస్త్రీయ భావన, శాస్త్రీయ అవగాహన ఉన్న శాస్త్రజ్ఞుడిని తాను భర్తగా కోరుకుంటున్నానని చెబుతుంది. సుధాకర్కి కులం, గోత్రం పట్టింపులు లేకపోయినా జాతకాలను నమ్ముతాడని ఆమెకు ఆలస్యంగా తెలుస్తుంది. పైగా ఓ బాబాపై తన కుటుంబానికి నమ్మకం, భక్తి ఉన్నాయని చెప్తాడు సుధాకర్. తాను ఆ బాబాగారి శిష్యుణ్ణి అని, అతని అనుమతితోనే వివాహం చేసుకుంటానని అంటాడు. సైంటిస్టు కాబోయే వ్యక్తి బాబాలకు దాసుడని తెలిసి నళిని సహించలేకపోతుంది. అతన్ని కాదనుకుంటుంది. నళిని ఎంఫిల్లో చేరుతుంది. ఇంగ్లీష్ సారస్వత విభాగంలో రీడర్ అయిన చిత్తరంజన్తో ఆమెకు పరిచయం అవుతుంది. ఇతను చంద్రం స్నేహితుడు కూడా. అతని పరిచయంతో ఆమె ఇంగ్లీష్ సాహిత్యాన్ని చదవటం మొదలు పెడుతుంది. ఇద్దరి పరిచయం వివాహం వరకు వస్తుంది. కానీ వివాహం చేసుకున్న కొన్నేళ్ల వరకు, అంటే తన పిహెచ్డి అయిపోయే వరకు తాను అతనితో కలిసి ఉండనని చెబుతుంది నళిని. తాను భార్యగా జీవిస్తూనే గృహిణిగా అప్పుడే బాధ్యతలు చేపట్టనని, హాస్టల్లోనే ఉంటానని స్పష్టంగా చెబుతుంది. చంద్రం పద్మినిని ఆరాధిస్తాడు. కానీ ఆమె అతన్ని వివాహం చేసుకోదలుచుకోదు. నళినికి పెళ్ళి ఇష్టం, కానీ దానికోసం ఆమె వెంపర్లాడటం లేదు. చంద్రం తాను ఇక ఒంటరిగా జీవించలేనని నిశ్చయించుకుంటాడు. నళినిని కలిసి వివాహ ప్రస్తావన తీసుకువస్తాడు. నళిని సంతోషంగా ఒప్పుకుంటుంది. తన ఆలోచనల గురించి, జీవితం గురించి
ఆశయాల గురించి పూర్తిగా తెలిసిన చంద్రంతో తన జీవితం బాగుంటుందని నిశ్చయించుకుంటుంది. పద్మిని కూడా ఈ వివాహాన్ని సంతోషంగా ఆమోదిస్తుంది. ఇద్దరూ సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. ఈ వివాహానికి చిత్తరంజన్ కూడా వచ్చి వధూవరులకు శుభాకాంక్షలు చెబుతాడు. చంద్రం ఇంట్లోనే వారానికి 2 రోజులు కలుసుకుంటూ ఉంటారు దంపతులు. మిగతా సమయం అంతా యూనివర్సిటీలో తన రీసెర్చ్లో గడుపుతుంది నళిని. చంద్రం అక్కలు బంధువుల నడుమ పిల్లల ప్రసక్తి రావటం మొదలవుతుంది. నళిని పిహెచ్డి పూర్తి చేసి పూర్తి స్థాయి ప్రయోగాల్లో పడిపోతుంది. చంద్రం పెద్ద లాయర్గా పేరు తెచ్చుకుంటారు. పిల్లల గురించి అతనిలోనూ ఆలోచన మొదలవుతుంది. అందుకే నళినిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఇద్దరిలోనూ ఏ లోపం లేదని డాక్టర్ చెబుతుంది. తాను కుటుంబ నియంత్రణను పాటిస్తున్నానని, ఒకసారి అబార్షన్ కూడా చేయించుకున్నానని, పిల్లల పట్ల తనకు ఆసక్తి లేదని నళిని చంద్రానికి చెబుతుంది. తన గర్భంపై తనకు హక్కు ఉందని, పిల్లలను కనాలా వద్దా అన్నది తన నిర్ణయం అని ఆమె స్పష్టం చేస్తుంది. దీన్ని సహించలేకపోతాడు చంద్రం. ఇద్దరూ విడిపోతారు. పద్మిని చిత్తరంజన్లు వివాహం చేసుకుంటారు. చంద్రంతో విడిపోయి నళిని రీసెర్చ్లో పడిపోతుంది. నోబెల్ బహుమతి సాధిస్తుంది. సన్మాన సభలో తన జీవన ప్రయాణాన్ని వివరిస్తూ ఆలిగా జీవించిన గృహిణిగా ఉండటానికి అంగీకరించకపోవటమే తన ఉన్నతికి కారణం అని, స్త్రీ తన గర్భంపై తానే నిర్ణయం తీసుకునే దిశగా ఎదగకపోతే స్త్రీలు తాము కోరుకున్న రంగాలలో ముందుకు వెళ్ళలేరని, అందరికీ బిడ్డలపై ఒకే రకమైన మమకారం ఉండదని, తనకు తన పని బిడ్డతో సమానమని, ఆ రకంగా తాను తల్లినే అని ప్రకటించుకుంటుంది. నవలలో చర్చించిన విషయాలు అన్నీ ఆ రోజుల్లో విప్లవాత్మక భావాలే. నళిని 3 పురుషుల్ని గమనించి చివరకు స్నేహితుడైన చంద్రాన్ని వివాహం చేసుకుంటుంది. కానీ పద్మినిలోని స్పష్టత ఆమెలో ఉండదు. సారథి పట్ల ఆకర్షితురాలవుతుంది. సుధాకర్ తన పరిశోధనా జీవితానికి ఊతం అవుతాడనుకుంటుంది. చిత్తరంజన్ దగ్గరికి వచ్చేసరికి వివాహం చేసుకొని అతనితో కలిసి ఉండనని ప్రకటిస్తుంది. కానీ చంద్రం దగ్గరికి వచ్చేసరికి తాను కోరుకున్నవన్నీ అతనితో సహజీవనంలో జరుగుతాయని నమ్ముతుంది. చంద్రం ఆమె కోరుకున్నట్లే అన్నిటికీ సహకరిస్తాడు. 5 సంవత్సరాల పాటు విడిగానే జీవిస్తాడు. ఆమె ఉన్నతిని ప్రోత్సహిస్తాడు. కానీ తండ్రి కావాలనే అతని కోరికను ఆమె కొట్టిపడేయడంతో ఆమెతో విడిపోతాడు. ఇలాంటి పరిస్థితి వస్తుందనే పద్మినిని వ్యక్తి వికాసం ముందా, వివాహ బంధం ముందా అని స్త్రీ నిర్ణయించుకోవాలని ప్రశ్నిస్తుంది. నళిని తన గర్భంపై అధికారం ప్రకటించడం న్యాయమే అయినా ఆ విషయంలో చంద్రం ఆలోచనలను పరిగణించకుండా అతను తన చర్యలన్నింటినీ ఆమోదిస్తాడని గుడ్డిగా నమ్మటం మాత్రం వ్యక్తిగతంగా నాకు తప్పుగా అనిపిస్తుంది. తనతో ముందుగా చెప్పకుండా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడని కోపగించి అది అవమానంగా అనుకున్న నళిని తనకు అబార్షన్ విషయం ఎందుకు చెప్పలేదని చంద్రం అడిగితే అతన్ని తప్పుపడుతుంది. వివాహానికి ముందే పిల్లలపై తనకున్న అభిప్రాయాన్ని చంద్రానికి ఆమె చెప్పకపోవటం నళిని వ్యక్తిత్వంలో లోపంగానే అనిపిస్తుంది. నళిని కాదన్న చిత్తరంజన్ పద్మిని వివాహం చేసుకుంటాడు. పద్మిని స్పష్టమైన స్త్రీవాది. తనకేం కావాలో ముందే చెప్పగలదు, విశ్లేషించగలదు. చిత్తరంజన్ వివాహం తర్వాత భార్యతో వేరుగా ఉండవలసి రావడాన్ని ఒప్పుకోలేకపోతాడు. ఆ కారణంగా నళినితో వివాహం కాదనుకుంటాడు. అదేవిధంగా చంద్రంతో పిల్లల పట్ల తన అభిప్రాయాన్ని నళిని ముందే చెప్పి ఉంటే అతని నిర్ణయం వేరేగా ఉండేదేమో. చంద్రం తన ప్రతి నిర్ణయాన్ని ఆమోదించేస్తాడనే నిర్ణయించుకోవటం, అబార్షన్ విషయంలో అతనితో ఏమీ చెప్పకపోవటం నళినిలోని ఆధిపత్య ధోరణిని చూపిస్తుంది. ఏది ఏమైనా వివాహం అనే స్టీరియోటైప్ జీవితంలో తాను ఉండదలుచుకున్నప్పుడు స్త్రీలో చాలా స్పష్టత ఉండాలని పద్మిని, నళిని ఇద్దరూ నిరూపిస్తారు. అంత స్పష్టత ఉండటం వల్ల పద్మిని, చిత్తరంజన్ ఒకటిగా జీవించగలిగితే ఆ స్పష్టత కొరవడి నళిని భర్త నుండి విడిపోతుంది. అయినా పితృస్వామ్య వ్యవస్థలో కుటుంబ జీవనంలో తన పాత్రను తానే నిర్ణయించుకోగల ఇద్దరు స్త్రీల జీవితాన్ని ఆ రోజుల్లో ఈ నవలలో మల్లాది సుబ్బమ్మ గారు చర్చకు పెట్టిన తీరు
విప్లవాత్మకం. వీరి రచనలు ప్రస్తుత తరం పాఠకులకు అందుబాటులో ఉండాలి. ఈ నవల ప్రస్తుతం మార్కెట్లో లేదు. మల్లాది సుబ్బమ్మ గారిని యాక్టివిస్ట్గా మాత్రమే కాదు, రచయిత్రిగా సముచిత స్థానంలో నిలబెట్టాలని ప్రస్తుత స్త్రీవాద రచయిత్రులు పూనుకొని వీరి పుస్తకాలను పునఃముద్రించే దిశగా కృషి చేస్తే బాగుంటుంది అని అంటూ పి. జ్యోతి వీరు వంశాంకురం అనేటువంటి నవల, మల్లాది సుబ్బమ్మ గారి నవల మీద చేసిన సమీక్ష మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.